20వ తారీఖు జూన్ నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకు. సహోదరి సహోదరులారా, ప్రభువుకున్న మరొక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని. అవును, ప్రభువు మనకు ప్రతిదినము ప్రతి క్షణము తోడుగా ఉంటాడు. మనకున్న శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, లేదా మన ప్రార్థనకు ఇంకా జవాబు రాకపోతే ప్రభువు మనల్ని విడిచిపెట్టేశాడేమో అని అనుకుంటూ ఉంటాము. ఈ శ్రమల కాలంలో నాకు తోడు ఎవరూ లేరే, నన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరే అని కృంగిపోతూ ఉంటాము. అయితే ప్రభువు అంటూ ఉన్నాడు, నీ ముందర నేను నడుస్తాను, నీకు తోడై ఉంటాను, నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను, భయపడవద్దు అని. కాబట్టి ఒంటరిగా ఉన్నాను అని బాధపడకుండా ప్రభు మీకు తోడుగా ఉన్నాడు అని ధైర్యంగా ఉండండి. ప్రతి విషయంలోనూ ముందు ప్రభువునకు ప్రార్థించి ప్రభు యొక్క సహాయం కోసము మొరపెట్టాలి. ప్రతి పరిస్థితిలోనూ ప్రభువే మనకు తోడుగా ఉండి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ప్రభువా, ఎవరెవరైతే సమస్యలతో బాధపడుతూ నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడు ఎవరూ లేరు బాధపడుతూ ఉన్నారో మీరే వారికి తగిన ధైర్యాన్ని దయచేయండి ప్రభువా. మీరు వారికి తోడుగా ఉన్నారు అనే విధముగా వారి జీవితాలలో అద్భుతమైన క్రియలను జరిగించండి తండ్రి. అపవాది ఏదో ఒక విధంగా మమ్మల్ని బాధ పెట్టాలని, కృంగతీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రభువా. ఒంటరితనంలోనికి నెట్టివేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు తండ్రి. ఒంటరితనాన్ని నుండి మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మీరు మాకు తోడుగా ఉన్నారు అనే విషయాన్ని ప్రతిదినము ప్రతి క్షణము మాకు జ్ఞాపకం చేయండి తండ్రి. ప్రతి విషయంలోనూ మీరే మాకు తోడుగా ఉండి మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించి అద్భుత కార్యాలను జరిగించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.